విశాఖ పెందుర్తిలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు సందర్భంగా రక్తదాన శిబిరం. పెందుర్తి ఏపీ ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ముందస్తుగా మంగళవారం ఉదయం పెందుర్తి తాండ్రపాపారాయ కళ్యాణ మండపంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది దాతలు నుండి రక్తాన్ని స్వీకరించారు. దాతలకు రక్తదాన ధృవపత్రాలను గండి బాబ్జీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. చిన్న వయసులోనే ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషిస్తున్న లోకేష్ అటు ప్రభుత్వాన్ని, ఇటు తెలుగుదేశం పార్టీని సమన్వయం చేస్తూ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారని వెల్లడించారు. పెందుర్తి ఎంపీపీ అవిశ్వాస తీర్మానంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఎమ్మెల్యే రమేష్ బాబు చొరవతో ఎంపీపీ పదవిని కూటమి కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతూ ప్రభుత్వం ఆయా కాలేజీలకే ఆ మొత్తాన్ని జమ చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అవగడ్డ జ్యోతి అప్పలనాయుడు, కార్పొరేటర్లు సేనాపతి వసంత శంకర్రావు, బల్ల శ్రీనివాసరావు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఈ నెల 23వ తారీఖున మా నాయకులు ఈరోజు మన రాష్ట్రంలో పెట్టుబడులు వెలుగులా రావడానికి కారకులు ముఖ్యమంత్రి గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ యువనాయకులు లోకేష్ గారు ఎంతో చక్కగా ఎక్కడ కంపెనీ ఓనరు కంపెనీ పెడతాము ఆంధ్రాలో అంటే స్వయాన ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడి మీకు ఏం కావాలి, భూమి కావాలంటే మేము 99 పైసలకి భూమి ఇస్తాం, మిగతా పర్మిషన్స్ అన్నీ కూడా ఒక సింగిల్ డోర్లో ఇస్తామని చెప్పి సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరాల కాలంలో వచ్చాయంటే ఇది బహుశా ఇండియాలోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. మరి ఆయన 23వ తారీఖున పుట్టారు కాబట్టి మేము అడ్వాన్స్గా ఈ బ్లడ్ క్యాంప్ ఇవన్నీ పెట్టడానికి కారణం ఏమిటంటే బ్లడ్ క్యాంప్ పెట్టే వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాలి. ప్రతి ఊళ్ళో కూడా ఆ రోజు వైజాగ్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందువల్ల ఈరోజు పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈవేళ మేమందరం కూడా మా నాయకుల సహకారంతో ఈ బ్లడ్ క్యాంప్ పెట్టాం. 23వ తారీఖు కూడా మా నాయకులు ఇక్కడ హాస్పిటల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పన్ను పంచడం కానీ మిగతా కార్యక్రమాలు ఏమున్నా అవన్నీ కూడా పేద పిల్లలకి భోజనాలు కానీ పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఒకటే, మా నాయకుడికి ఆ భగవంతుడిని మీరు కోరండి. ఆయనకున్న వయసుకి ఎంతో పరిమితి చెంది వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు కలిగించాలని, మీ ఆశీస్సులు ఉండాలని, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకుడిగా తయారవ్వాలని మేము ఆశిస్తున్నాం. కాబట్టి దానిలో భాగంగా మీరు అందరూ కూడా సహకారం అందిస్తారని చెప్పి మీకు ఏదైతే ఈవేళ ఈ కార్యక్రమం మొదలుపెట్టామో మా కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు బ్లడ్ ఇవ్వడం బ్లడ్ అనేది ఆ రోజు రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇది 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతోమంది పేదలకి రక్తం సప్లై చేస్తున్నాం మనం ఈ ట్రస్ట్ ద్వారా. కొన్ని వేల మంది ఈ ట్రస్ట్ ద్వారా కూడా బతుకుతున్నారు ఈ రక్తం వాళ్ళని చెప్పి తెలియజేస్తాం. మరి మరొకసారి మీ అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటాం. ఈ సహకారం ఎంపీ అనేది నిజానికి పూర్తి వివరాలైతే నాకు తెలియదు కానీ ఉమ్మడి మేము ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాం కాబట్టి మా ఎమ్మెల్యే గారు పంచకల్ రమేష్ గారు అది ఆర్గనైజ్ చేసి అందరినీ ఊగించామని చెప్పి నిర్ణయం కూడా ప్రస్తుతం నాకైతే మొన్న కబురు చెప్పారు ఇలా అనుకుంటున్నామని కానివ్వండి సార్ చేద్దామని చెప్పాం. ఇవాళ ఆ మెజార్టీ సభ్యులు ఉన్నారని చెప్పి దాన్ని అధికారులు చేయమని పెట్టడం తప్పనిసరి అది విజయం సాధిస్తామని చెప్పి నమ్ముకున్నాను. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ గత 15 రోజుల క్రితమే లోకేష్ గారికి మేము కన్వీన్ చేశాం. ఇమీడియట్గా తల్లుల అకౌంట్లో కూడా కాకుండా లేకపోతే కాలేజీ అకౌంట్లో మార్చాం కాబట్టి వెంటనే ఈ ఫీజు అన్ని కూడా రీఎంబర్స్మెంట్ ద్వారా వచ్చేస్తున్నాయి. మీరు ఇంకొక 6 రోజుల్లో అన్ని కాలేజీల్లో పడి పడే అవకాశం ఉంది.
మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఈవేళ డిఏలు ఎంప్లాయీస్కి ఇవ్వాలని ఇప్పటి నుంచో పెండింగ్ ఉంటే దాని బడ్జెట్ కోసం సుమారు 3,000 కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఈవేళ అరేంజ్ చేసి వాళ్ళ అకౌంట్లో పండగ సందర్భంగా వేయడం జరిగింది. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్లో కొంచెం తేడా వచ్చిందేమో కానీ అన్నీ కూడా ఈ పాటికే అకౌంట్లో పడిపోయి ఉంటాయి. చాలామంది అకౌంట్లో కాలేజ్ అకౌంట్ నాట్ స్టూడెంట్స్ కాలేజీకి మేము డైరెక్ట్గా ఫీజులు ఇస్తున్నాం. ఏదైతే జగన్ గతంలో పేరెంట్స్ అకౌంట్లో వేసి వాళ్ళు వాడేయడం, కాలేజీ వాళ్ళు పిల్లలు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈరోజు డైరెక్ట్గా కాలేజీ వాళ్ళ అకౌంట్కి వేస్తే వాళ్ళే చూసుకుంటారు ఎవరు ఫీజు వచ్చింది, ఎవరు ఫీజు రాలేదు, రాకపోతే రిమైండర్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా కాలేజీ చేస్తాయి. కాబట్టి ఇవన్నీ పేరెంట్స్ తెలియ విషయాలు. అందువల్ల మేము డెఫినెట్గా ఈ వారం రోజుల్లోనే అన్ని కాలేజీల యొక్క ఫీజులు కూడా ఏర్పాటు చేస్తారు. కొంత ఆల్రెడీ ఒక ఫీజు ఇచ్చారు, ఆల్రెడీ మీకు కంట్రోల్ కాలేజీ వాళ్ళు. ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ ఏవైతే ఉందో ఆ మిగతా బ్యాలెన్స్ కూడా ఈ నెలాఖరు లోపల డెఫినెట్గా అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది.